మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రి బుల్లెట్పై వెళ్తూ కొవ్వూరు సమీపంలో రోడ్డు పక్కన చనిపోయిన పరిస్థితిని మనమంతా చూస్తూ ఉన్నాం. దీని ముందుగా పోలీసు వారు ప్రాథమిక విచారణ చేసి ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి వాళ్ళు తేల్చడం జరిగింది. కానీ క్రైస్తవులంతా ఇది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా హత్య అని చెప్పేసి వాళ్ళంతా నినదించడంతో కూడా పోలీసు వారు కూడా మళ్ళీ దీన్ని దర్యాప్తు ప్రారంభించి ఇది అనుమానాస్పద మృతి కింద వాళ్ళు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదే విషయమై గతంలో ఎవరైతే ముస్లిం నేత సమీ ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపుతామని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమంగా నాలుక కోసి గుడ్లు పీకి చంపుతామని చెప్పేసి ఏదైతే సమీ హెచ్చరించాడో ఆ యొక్క వీడియో కూడా ఇతను చనిపోయిన తర్వాత కూడా వైరల్ కావడం జరిగింది. క్రైస్తవులంతా కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సమీ ఖచ్చితంగా చంపి ఉంటాడు లేక చంపించి ఉంటాడని చెప్పేసి క్రైస్తవులంతా చెప్పడం జరిగింది. కానీ ఈ విషయంలో మధ్యలో ఎంటటువంటి కమెడియన్ పాస్టర్ అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఈ అజయ్ బాబు గారు వీడు మధ్యలో ఎంటర్ ఏమంటాడంటే లేదు సమీ చంపి ఉండడు, ఎందుకంటే ముస్లింలకు ఇది రంజాన్ పవిత్ర మాసం కాబట్టి వాళ్ళు చీమకు కూడా హాని చేయరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చంపి ఉండరు, కానీ ఈ హత్య మాత్రం ఖచ్చితంగా హిందువులు చేసి ఉంటారని చెప్పేసి విషయాన్ని డైవర్ట్ చేయడం ప్రారంభించాడు ఈ కమెడియన్ అజయ్ బాబు గారు. చూడండి మిత్రులారా, పాస్టర్ ప్రవీణ్ పగడాల దూషించింది ముస్లింల యొక్క ప్రవక్త అల్లాని. ఆ యొక్క విషయాన్ని చూసి స్పందించి బాధపడి ఆ యొక్క ముస్లిం నేత సమీ అరే ఖచ్చితంగా నిన్ను చంపుతాము, ఫత్వా జారీ చేస్తామని చెప్పేసి హెచ్చరించింది సమీ. అన్న నన్ను చంపకు, మీకు క్షమాపణ చెప్తాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఖచ్చితంగా సమీను చంపేస్తాడని చెప్పేసి అనేక రకమైన పోస్టులు చేసినటువంటిది ప్రవీణ్ పగడాల. కానీ మధ్యలో దూరినటువంటి కమెడియన్ గాడు పాస్టర్ అజయ్ బాబు గారు ఏం మాట్లాడతాడు, వీడు బైబిల్ ఎంతగా గౌరవిస్తామో ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాము. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్నా మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండనివ్వండి. రెండవది ఏంటంటే నేను క్రైస్తవులంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండనివ్వండి. మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్నాం, మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగా నిలబడండి. మనకి దేవుడు ఉన్నాడు, మేము దేవుని చిత్తం అని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షా అల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం. దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం, రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఇది ఒక మరణ శాసనంగా మారబోతుంది అనేది ఓపెన్ గా చెప్తున్నారు. నెక్స్ట్ అజయ్ ని చంపుతామంటున్నారు. బీజేపీ నేతలు వాళ్ళ పర్సనల్ పేజెస్ లో అఫీషియల్ పేజెస్ లో అనౌన్స్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేది అజయ్ గారే అని చెప్పి నా గురించి మాట్లాడుతున్నారు. చావడానికి మీరు భయపడం, నేను భయపడను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని. కానీ మిగతా వాళ్ళు నాయకత్వం లేకపోతే బలహీనలు అయిపోతారు. వాళ్ళు హెచ్చరించిన వాళ్ళు పక్కకు పోయిర్రు. ఇప్పుడు ఇది హత్య ఖచ్చితంగా అది హిందువులే చేస్తారని చెప్పేసి వీడు ఏ మీడియా వచ్చినా 10 మంది గుంపు వచ్చినా దీని ప్రాపగండ చేయడం మొదలుపెట్టిండు వీడు. ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యనో లేకపోతే అది యాక్సిడెంట్నో కానీ వీనికి మాత్రం ఇది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయిపోయింది. ఎప్పుడు 10 మంది గుంపు వచ్చినా మీడియా వచ్చిన అక్కడికి వెళ్ళడము పాస్టర్ ప్రవీణ్ పగడాలని హిందువులు చంపేశారు, నన్ను చంపుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు, కామెంట్లు పెడతాం, నెక్స్ట్ నన్నే చంపేది, హిందువులు చంపుతామని చెప్పేసి పోస్టులు పెడతా ఉన్నారు కదా పాస్టర్ అజయ్ బాబుని చంపుతామని. ఆ పాస్టర్ అజయ్ బాబు నేనే, నన్నే చంపేది, నెక్స్ట్ నన్నే చంపేది. వీడు ఎంత కమెడియన్గా అయిపోయిందంటే అంత కమెడియన్ అయిపోయింది వీడు. అజయ్ బాబును చంపుతానంటే ఉన్నారు, ఇది అందరికీ తెలిసిందే. బీజేపీ నేతలు ఓపెన్ గానే ఫేస్బుక్ లో చెప్తా ఉన్నారు నెక్స్ట్ చంపేది అజయ్ బాబునే అని. ఆ అజయ్ బాబుని నేనే. దీని బాధ ఏందంటే అది ఏ రకమైన సరే యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు, అది హత్య అని చెప్పాలని చెప్పేసి వీని యొక్క వాదన. అరే పాస్టర్ అజయ్ బాబు నీ కామెడీ ఆపురా, నీ కామెడీ చూడలేక జనాలు చచ్చిపోతా ఉన్నారా. అక్కడ పోలీసులు అది హత్యనా యాక్సిడెంటా అని తేల్చలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరంతానేమో అది యాక్సిడెంట్ చెప్తే ఒప్పుకోమో అది ఖచ్చితంగా హత్య అని చెప్పి తేల్చాల్సిన మీరంటారు. ఇది ఎక్కడి దాకా వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం భయపడతా ఉంది. ఇన్ని సమస్యలు అక్కడ ఉంటే మధ్యలో నువ్వు వచ్చి ప్రతిసారి మీడియా ముందు ఇది హిందువులే చంపారు, ఇది ఖచ్చితంగా హత్య అంటావు, ఖచ్చితంగా నన్ను చంపేది నెక్స్ట్ చంపేది నన్నే అంటావు. అది కాకుండా
పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య కట ఎవరో ఫోన్ చేసి నీ బిడ్డను చంపేస్తాము బయటికి వస్తుందని చెప్పేసి ఎవరు హెచ్చరించారట, అది వీనికి తెలుసట. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ పాస్టర్ అజయ్ బాబు గారు ఎవడైతే ఉన్నాడో మధ్యలో ప్రతిసారి కూడా ఇది 100% హత్యే మాకు తెలుసు, పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య కూడా ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళ పాపలను చంపుతాను బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి వీడు చెప్తా ఉన్నాడు. వీనికి అన్ని ఆధారాలు ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే వీడు పదే మీడియా ముందు మాట్లాడితే ఇది ఎక్కడికో దారి తీసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో మత ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చంపుతాన్ని హెచ్చరించడమో చంపలేని చెప్పేసి వీడు సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు. కానీ ఎలాంటి కామెంట్లు చేయనటువంటి హిందూ సమాజం మీద నిందలేస్తూ ఉన్నాడు వీడు. అది కాక వీడు చూసినట్టు ఇది 100% హత్య అని చెప్తాను. పోలీసు వారిని కనీసం అది దర్యాప్తు చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేడు వీడు. ఆ రకంగా మీడియాని, జనాలని, సమాజాన్ని తప్పుదో పట్టిస్తా ఉన్నాడు ఈ దుర్మార్గుడు. ప్రవీణ్ పగడాల గారిది నిజంగా హత్య. ఆయన్ని చంపి అక్కడ పడేశారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. కానీ బయటికి తీయడానికి సహాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థ దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. రెండో విషయం, ప్రవీణ్ గారి కూతురును చంపుతామని ప్రవీణ్ గారి ఫ్యామిలీకి ఫోన్ చేసి బెదిరించారు. ప్రవీణ్ గారి కూతురును చంపుతామన్న బెదిరింపులు. ప్రవీణ్ కుమార్ గారు మందు తాగి రోడ్డు పక్కన పడిపోయాడు అని పోస్ట్ మార్టంలో చూపించడం కోసం ప్రవీణ్ గారు చనిపోయే ముందు ఆయన కొడుతూ ఆయనకు మందు తాగించారు అన్న విషయం కూడా నమ్మకమైనటువంటి విషయం మా దగ్గర ఉంది. నిజంగా కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క చావుని వీడు ఎంత పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నాడంటే, ఇది హత్య అని తేలిస్తే బాగుండు, ఇంకా జనాలు ఎక్కువ వస్తారు, దాంట్లో నేను ఇంకా పబ్లిసిటీ ఎక్కువ చేసుకోవచ్చున్నట్టు ఆలోచన వీనికి ఉంది. అంతే తప్ప పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన బాధ వీనికి ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే వచ్చిన ప్రతి వారి దగ్గర నన్నే చంపుతాను, నెక్స్ట్ ఆయన చంపారు, నెక్స్ట్ నన్ను చంపుతారు. వీని పబ్లిసిటీ, కామెడీ చూడలేక జనాలు చచ్చిపోతా ఉన్నారు. డిపార్ట్మెంట్ అని ఒకటే కోరుతా ఉన్నాం, వీడు ఇట్నే మాట్లాడుతూ ఉంటే సమాజంలో మత ఘర్షణలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ వీడు ఏదైతే ఇది హత్య అని చెప్పేసి పక్కా చెప్తా ఉన్నాడు, మరి ఆధారాలు ఉన్నట్టు వీడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో మరి ప్రవీణ్ గారు భార్య కూడా ఎవరు ఫోన్ చేస్తే అది కూడా వీనికి తెలుసట. వీడిని ఫస్ట్ అదుపులోకి తీసుకొని లోపలేయండి, లోపలేసి వీని దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో తీసుకోండి, ఆ తర్వాత దర్యాప్తు చేయండి. ఎందుకంటే వీడు బయట ఉంటే వీడు రెచ్చగొట్టి ఈ యొక్క మాటలకు ఎంత పెద్ద స్థాయిలో గొడవలు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి. అంత దుర్మార్గంగా వీడు మాట్లాడుతూ ఉన్నాడు. పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క ఆ మరణం ఏదైతే ఉందో అది యాక్సిడెంటా లేక హత్యనా ఇంకేదైనా ఉందా అని చెప్పి తేల్చాల్సింది పోలీస్ అధికారులు, ఆ తర్వాత డాక్టర్లు. అంతేగాని వీడెవడు మధ్యలో వీడి అన్నీ డిసైడ్ చేసి వీడే సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నాడు. కనీసం వాళ్ళు దర్యాప్తు చేసే అవకాశం లేకుండా వీడు ప్రతిసారి జనాలు రెచ్చగొడతా ఉన్నాడు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీనికాడ ఏదో ఆధారాలు అని చెప్తా ఉన్నాడు, హత్య అని చెప్పి నిర్ధారిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా అది హత్య అని నువ్వు ఎలా చెప్తా ఉన్నావు, వీడిని అదుపులోకి తీసుకోండి, ఏదో ఆధారాలు ఉన్నాయని చెప్పి ఎవరో ఫోన్లు చేశారని చెప్తా ఉన్నాడు. దీని ద్వారా మొత్తం పూర్తి స్థాయిలో కేసును విచారించని చెప్పేసి కోరుతా ఉన్నాం. అరే అజయ్ బాబు, గుర్తుపెట్టుకో, నీవు అనవసరంగా మీడియా ముందుకు వచ్చి నీ పబ్లిసిటీ కోసం మత ఘర్షణ లేపి సమాజాన్ని తప్పుదో పట్టించి శాంతి భద్రతకు విఘాతం కలిగే పరిస్థితి తీసుకురాకు. పోలీస్ అధికారుల్ని సజావుగా దర్యాప్తు చేసి ఆ తర్వాత అది హత్యనా యాక్సిడెంటా వాళ్ళు తేలుస్తారు తప్ప నువ్వు కాదు తేల్చాల్సింది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.